సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. తమ్మినేని తప్పుడు నిర్ణయాలపై సిపిఎం కేంద్ర కమిటీ సీరియస్ అయింది. తమ్మినేనితో పాటు మరో ఇద్దరు నేతలపై పార్టీ హైకమాండ్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. సిపిఎం పార్టీ చర్యలు తీసుకునేంత తప్పు తమ్మినేని ఏం చేశారు? మరో ఇద్దరు నేతలకు కూడా పార్టీ హైకమాండ్ ఎందుకు షాక్ ఇచ్చింది? తెలంగాణ కమ్యూనిస్టుల చరిత్ర మసకబారుతోంది. కమ్యూనిస్టు పార్టీలో కొందరు నేతలు గాడి తప్పుతున్నారనే చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణ సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ తీవ్ర స్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం పార్టీ ప్రాథమిక సూత్రాలను గాలికి వదిలేశారని రుజువు కావడంతో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా 2024లో కొత్త రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సందర్భంగా ఆయన అనుసరించిన వైఖరి పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని కేంద్ర కమిటీ 4 పేజీల సుదీర్ఘ లేఖలో తప్పుబట్టింది. ఇందులో భాగంగానే తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు ప్రసాద్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. తాజాగా సిపిఎం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేనితో పాటు మరో ఇద్దరిపై కేంద్ర కమిటీ అభిశంసన తీర్మాన పత్రాలను రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు అందజేశారు. కాగా మదురైలో జరిగిన సిపిఎం పార్టీ జాతీయ సదస్సులో కేంద్ర కమిటీ పనితీరుతో పాటు లోపభూయిష్ట విధానాల వల్లే తెలంగాణలో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని తమ్మినేని విమర్శలు చేసినట్లు సమాచారం. అలాగే తన వ్యక్తిగత ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి తనకు అనుకూలమైన వారిని పదవుల్లో కూర్చోబెట్టుకోవడానికి ముఠా తత్వాన్ని ప్రోత్సహించారని పార్టీ గుర్తించింది. సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలో నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయి. కానీ వీరభద్రం హయాంలో లాబియింగ్, తెర వెనుక మంత్రంగం, ప్రలోభాలు వంటివి చోటు చేసుకోవడం కేంద్ర కమిటీని విస్మయానికి గురిచేసింది. పొలిట్ బ్యూరో సభ్యులు ఐక్యత కోసం పదే పదే విజ్ఞప్తి చేసినా తమ్మినేని నేతృత్వంలోని ఒక వర్గం మొండిగా వ్యవహరించడం వల్ల పార్టీ నిట్ట నిలువునా చీలిపోయే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అంతేకాదు, రాష్ట్ర కార్యదర్శిగా అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత కలిగిన తమ్మినేని సమిష్టి నిర్ణయాలకు బదులు ఏకపక్ష వైఖరిని అవలంబించారని పార్టీ తేల్చింది. పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా గిల్డ్ పాలిటిక్స్ నడపడం, క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి అంశాలపై కేంద్ర కమిటీ వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానంలో ధిక్కారం ఉండడంతో సీనియర్ నాయకుడై ఉండి పార్టీ రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించడం క్షమించురాని నేరంగా భావించిన పొలిట్ బ్యూరో ఆయనపై దర్యాప్తుకు ద్విసభ్య కమిషన్ని కూడా నియమించింది. ఇకపై ఆయన రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశాల్లో కేవలం ఒక పరిశీలకుడిగా మాత్రమే ఉండాలని, సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని కేంద్ర కమిటీ గట్టి ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో సిపిఎం అంతరించిపోయే దశలో ఉంది. ఆయన సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఉద్దేశపూర్వకంగానే సిపిఎం పొత్తు పెట్టుకోకుండా చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ కు మేలు చేయాలనుకున్నారన్న ఆరోపణలున్నాయి. 2019లోనూ కూటమిలోనూ గందరగోళానికి ఆయన కారణమయ్యారు. ఏది ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆయనను ఇప్పుడు అభిశంసించి ఏం ప్రయోజనమని సొంత పార్టీలో మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.